తప్పించుకుని పుట్లూరు రోడ్డు వ్యక్తి మటన్ కొనుగోలు చేశాడు. మటన్ కూరతో పండుగను ఎంజాయ్ చేద్దాము అనుకున్నాడు. ఇందులో భాగంగా మటన్ను ఉడికించేందుకు ప్రయత్నించాడు. అది ఉడకపోవడంతో మరోసారి ట్రై చేశాడు. ఇలా సుమారుగా 20 సార్లు ఉడికించిన మటన్ ఉడకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు వ్యక్తి మటన్ కూర ఉన్న పాత్రతో పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. విక్రయదారుడు తనని మోసం చేశాడని, తనకు తలకూర అమ్మిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో అతన్ని శాంతింపజేసిన పోలీసులు ఇలాంటి విషయాలలో ముందుగా విక్రయదారుడితో మాట్లాడాలని సూచించారు. కాగా ఈ ఘటన స్థానికంగా హాస్యాస్పదంగా మారడంతో పాటుగా సోషల్ మీడియాలో కూడా చర్చకు దారితీసింది. ఉడకని మటన్ కథ ప్రస్తుతం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హాజీ అనే వ్యక్తి తాను ఈరోజు స్థానిక మాంసం దుకాణంలో పొట్టేలి తలకాయ కూర 800 రూపాయలు తీసుకున్నాడని చెప్పని అది ఇంటికి వెళ్ళి వంట చేసే సందర్భంలో దాదాపుగా 20 విజిల్స్ వచ్చేంత వరకు కూడా అది ఉడకలేదని చెప్పని, సరైనటువంటి ఈ కూర ఇవ్వడం లేదు, మాంసం కూర ఇవ్వడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించింది. నిత్యము ఏదో ఒక ఆందోళనతో ఉండేటువంటి తాడిపత్రి పట్టణంలో అకస్మాత్తుగా ఈ విధమైనటువంటి కంప్లైంట్ రావడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సదరు హాజీ ఈ యొక్క తలకాయ కూర ఉడకడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కు వెళ్ళినాడని చెప్పిన సమాచారం తెలుసుకున్న మాంసం దుకాణదారుడు అతనికి ప్రత్యామ్నాయంగా మరి ఒక కేజీ మామూలు మాంసాన్ని ఇచ్చినాడని చెప్పని తెలిసింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, తాడిపత్రి పట్టణ పోలీసు వారిని ఆశ్రయిస్తే ఎటువంటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పని ఒక నమ్మకం ఏర్పడింది అని చెప్పని ఈ ద్వారా మీకు తెలియజేస్తున్నాను.